కూడా ఆయన యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తామో, భయభక్తులు కలిగి దేవుని యందు నడుచుకుంటామో అప్పుడు మనం దీవించబడతాం. నడిచిన వారందరూ ధన్యులు అంటున్నాడు ఆయన. అంటే ప్రియ దేవుని పిల్లలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి మనము జీవించలేకపోతే మనందరం కూడా త్రోవ తప్పిపోతాం. ఎందుకు అనంటే ఆదాములు దేవుని పిల్లల క్రమశిక్షణ తప్పారు. వాళ్ళు ఏం తప్పారు? క్రమశిక్షణ తప్పారు. దేవుని యందు భయభక్తులు కలిగిలే వాళ్ళకి అర్థమైందండి. ఎప్పుడైతే అవ్వని ఆదామును మరి మోసము చేయటానికి ఆ ఘట సర్పము తెలివిగా మాట్లాడిందండి. ఏం చేసింది? తెలివిగా మాట్లాడింది. ఆయన ముందుగా హెచ్చరించాడు, ఈ పళ్ళను తింటే నిశ్చయం ఏమవుతున్నారు? ఆయన చనిపోతారని చెప్పేశాడు. లేదు, ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన మీరు ఎప్పుడైతే ఈ పళ్ళు తింటే నిశ్చయముగా మీరు అందరూ కూడా ఏం చేస్తారు? మీ ఇద్దరు కూడా మరణిస్తారు. కాబట్టి ఈ పళ్ళు జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ తింటే తప్పకుండా మీరు నశించిపోతారు అని ముందుగా హెచ్చరించాడు ఆయన. కానీ ఆదాములు ఏం వినలేదంటే, ఎవరి మాట వినలేదు? దేవుని మాట వినలేదు. దేవుని మాట వినలేదు కాబట్టి వారు భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోయారు. ఏం చేశారండి? భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోయారు. ఆదికాండము 3వ అధ్యాయం ఒకసారి చూడండి. బైబిల్ ఆదికాండము 3వ అధ్యాయము చూడండి, 2వ వచనం కానీ చదువుతున్నాను చూడండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములో మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలముల గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పునండి సర్పముతో చెప్పాడు. సర్పముతో చెప్పింది ఎవరు? అవ్వ. ఒకవేళ ఈ పళ్ళు కానీ మేము తింటే నిశ్చయముగా మేము మరణిస్తాము, మాకు దేవుడు తెలియపరిచాడని స్పష్టంగా చెప్పింది. ఎవరు? అవ్వ. మరి సర్పము తన మాటల చేత, తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచిందండి. అవ్వను ఏం చేసింది? మోసపరిచింది. కానీ దేవుని మాట లెక్క చేయకుండా బ్రతికారు. దేవుని లెక్క చేయకుండా మాట తీరారు. దేవుని పిల్లల భయంకరమైన శాపంలోకి వెళ్ళిపోయారు. అందుకే ఆయన అంటున్నాడు, అపవాదం అంటున్నాడు చూడండి, దేవుని పిల్లల అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎందుకంటే ఏలియనగా మీరు వాటిని తిన్న దినమున మీ కన్నులు తెరబడనియు మీరు మంచి చెడులను ఎరుగనని వారే దేవదూతల వలె ఉంటారని, దేవదూతల వలె ఉంటారని సాతాను ఎవరు చెప్తున్నాడు? అవ్వకు చెప్తున్నాడు. ఈ విషయం దేవునికి తెలియదు. ఎవరు తెలియదండి? ఈ విషయం దేవునికి తెలియదు, మీరు దేవదూతల వలె ఉంటారని. కాబట్టి మీరు తిన్న దినమున చక్కగా దేవతల వల్ల కనపడతారు, కాబట్టి మీరు తిననుకున్న పనులు ఇబ్బంది ఏం లేదని సాతాను చెప్పింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాడు? ఆయన ఒకవేళ తిన్న దినమున మీరు నిశ్చయముగా మరణిస్తారు, జాగ్రత్తగా ఉండండి. దేవుడి మాట హెచ్చరిస్తున్నారు ఈరోజు. కానీ ఏం చేశారు వాళ్ళు? దేవుని మాట వినలేదు, అద్దె మీరారు, పళ్ళు తిన్నారు. వారు ఏం చేశారు? ఏదైనా వనంలో నుండి నెట్టివేయబడ్డారు. అవునా కదండి? చక్కగా అందంగా బ్రతికేవారు, చక్కగా జీవించేవారు, చక్కగా ఆనందంగా ఉండేవారు. కానీ మరి ఏమైపోయింది వారి జీవితం? దేవుని మాట వినలేదు కాబట్టి భయంకరమైన శిక్ష పడ్డది వాళ్ళు. కాబట్టి దేవుని పిల్లరా, దేవుని మాట మనం ఎప్పుడైతే తొలగిస్తామో, దేవుని మాట ఎప్పుడైతే లెక్క చేయకుండా బ్రతుకుతామో అప్పుడు భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోతాం మనం. అర్థమవుతుందండి? అప్పు ఊపిలో నువ్వు ఎందుకు పడిపోయావు అని అంటే దేవుని మాట వినలేదు కాబట్టి. అసలు అప్పే చేయొద్దు అన్నాడు దేవుడు. అప్పు తీసుకోవద్దు, తీసుకుంటే అప్పు ఇచ్చిన వాడికి నువ్వు ఏమైపోతావు? దాసుడైపోతావు. ఉన్న దాంట్లో ఏం చేయమన్నాడు? ఆయన తృప్తి పొందమన్నాడు. ఉన్న దాంట్లో తృప్తి పొంది ఆనందంగా జీవించు. మనం లేని దాని గురించి ఏం చేయొద్దు, ప్రయాసపడకు. ఒకవేళ లేని దాని గురించి ఆలోచన చేసావంటే, ప్రయాసపడ్డావంటే నీ జీవితము నశించిపోతుందని దేవుడు ముందుగా హెచ్చరించాడు. మరి దేవుని పిల్లలు హెచ్చరించిన దేవుడి మాట మనం ఎందుకు వినట్లేదు చెప్పండి? ఎందుకు వినట్లేదంటే లోక ఆశల వైపు, లోక అందాల వైపు మనం మళ్లించబడుతున్నాం. దేవుని వాక్యానికి మనం ఏం చేయబోతున్నాం? చోటు ఇవ్వలేకపోతున్నాం. దేవుని మనసుకు చోటు ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు భయంకరమైన శిక్షలో వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని పిల్లలు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగుంటాడు అన్నాడు. ఆయన ఎలాగుంటాడు?
దేవుని పిల్లరా అందరూ కూడా త్రోవలో నడిచే వారందరూ కూడా ధన్యులు అన్నాడు. ఎవరు ఎందు? దేవుని ఎందు. దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు తెలుసా? నిత్యం ఆనందంగా ఉంటాడు, ఆనందంగా జీవిస్తాడు. కాబట్టి అప్పే చేయొద్దు అన్నాడు ఆయన. మనం అప్పు చేసాం. నేనేం చేసాం? నీ ఇష్టాలకి, నీ ఆలోచనకు, నీ ఆశల గురించి చేసాం. మరి ఈ రోజున మనం ఎందుకు ఇంత బాధపడుతున్నాం చెప్పండి? అప్పు చేయడం ఎందుకు, బాధపడడం ఎందుకు, వాటి గురించి మరణించడం ఎందుకు? వాళ్ళు కట్టలేక. దేవుని విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక దేవుడు ఒక మాట హెచ్చరిస్తున్నాడు. సాతాను మహాభయంకరమైన శక్తి. సాతాను మహాభయంకరమైన శక్తి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సాతాను గురించి మనం యేసుక్రీస్తు ప్రభువు గురించి ఎంతైతే తెలుసుకున్నామో సాతాను గురించి కూడా అంతే తెలుసుకోవాలి. లేకపోతే ఈ భూమి మీద జీవించడం. అది ఎలా పుట్టింది, ఎలా వచ్చింది, మనల్ని ఎందుకు చంపాలని చూస్తుంది, ఎందుకు చంపాలని చూస్తుంది, మనం ఎందుకంటే అంత కక్ష, ఇవన్నీ కూడా మీకు తెలియపరిచాను వాక్యం ద్వారా. అర్థమవుతుందండి? ఎందుకు చంపాలని చూస్తుంది మనల్ని? దేవుని రాజ్యాన్ని, దేవుని సింహాసనాన్ని దేవుడు దేవదూతలకు ఇవ్వనన్నాడు కాబట్టి, ఈ భూమి మీద ఉన్న మనకందరికీ కూడా దేవుడు రాజ్యాన్ని ఇస్తానన్నాడు కాబట్టి సాతాను భయంకరమైన కుట్ర పన్నింది మన మీద. ఎవరి మీద పన్నింది? భయంకరమైన కుట్ర పన్నింది. ఆ కుట్రలో దేవుని పిల్లలారా మనల్ని ఏం చేయాలని? పాపాన్ని చేయించి దేవుని రాజ్యంలో వెళ్ళకూడదు అని అంటే పాపాన్ని చేయించాలి. పాపాన్ని చేయించి ఈ భూమి మీద వారికి దేవునికి దూరంగా చేయాలని సాతాను వేసి ఆలోచనలో మనం పడిపోతున్నాం. ఇప్పుడు చెప్పండి, సాతాను దేవుని పిల్లల ఎందుకు మన గురించి అంత ఆలోచన చేస్తుందని అంటే, మనకి దేవుని రాజ్యాన్ని, సింహాసనాన్ని మనకి